సందీప్ యాక్చువల్లీ రోజు మాట్లాడతా సందీప్తో నేను. ఉమ్, సందీప్ని సడన్గా ఇరికిచ్చేశారు. ఉమ్. ఇరికిచ్చి అడిగితే తనకి ఏం చెప్పాలో తెలియక ఏదో స్టోరీ చెప్పాడు అక్కడ. నవ్వుకున్నాం తర్వాత ఆ నేను. చెప్పిన స్టోరీ కూడా అబద్ధమేనా? అంతా అబద్ధమే. ఆ? అంటే లైక్ తను చెప్పింది కరెక్టే, తన మీద రెస్పెక్ట్ ఉంది నాకు, సో మా ఇద్దరి మధ్య డిఫరెన్స్ అయితే లేదు అని చెప్పాడు. యాక్చువల్ డిఫరెన్స్ 1% కూడా లేదు ఉమ్, నాకు సందీప్కి. ఉమ్. నేను ఒకటే, నాకేం చెప్పావో తీయాలి, ఉమ్, ఆ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను. ఎందుకంటే నాకు అగ్రిమెంట్ కూడా చేయించేసుకున్నా ఫస్ట్. ఆ ఒక్క విషయం చోట పట్టుబడతాను తప్ప మిగతావి నేను డైరెక్టర్ ఏం చెప్తే అది చేశాను. నాకు యాక్చువల్లీ ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. అంటే లైక్ కమర్షియల్ సినిమా. నేను నాగార్జున గారు ఇంటర్వ్యూ చూసా ఒక 3-4 months బ్యాక్ ఎప్పుడో. తండేల్ సినిమా గురించి చెప్పాడు ఆయన. నేను చైతన్యని ఎంకరేజ్ చేశాను చేయమని, కమర్షియల్ సినిమా చేస్తే నువ్వు ఓపెన్ అప్ అవుతావు అని చెప్పాడు ఆయన. ఉమ్, అది నాకు అర్థం కాలే అప్పుడు ఆయన చెప్పినప్పుడు. ఈ సినిమా చేసే క్రమంలో నాకు అర్థమైంది, కమర్షియల్ సినిమా చేయడం వల్ల మనం కొంచెం ఓపెన్ అప్ అవుతాం. డెఫినెట్ గా. అంటే లైక్ మన ఓవర్ ఎక్స్ప్రెసివ్గా ఉండాల్సి ఉంటుంది కొన్ని చోట్ల, మనం నచ్చపోయినా కూడా. బట్ అది దట్ ఈస్ కమర్షియల్ సినిమా. అవును, అవును. కమర్షియల్ ఆడియన్స్ అలాగే ఉన్నారు. అవును. అండ్ ఈ రోజు నాకు అవి వచ్చే అప్లాస్ కూడా అలాగే ఉన్నాయి. అవును. సో ఆ విషయంలో ఐ ఫెల్ట్ లైక్ ఓకే, నేను మంచి డెసిషన్ తీసుకున్నాను అనిపించింది. ఉమ్,